అయిపోయింది ఇది. మళ్ళీ ఈ బెడ్ వచ్చేసి 10,000 కొన్నారంట ఇది. పాపం సంవత్సరం అయిందంట. సంవత్సరానికి పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. మొత్తం దగ్గర పడితే దిగిపోయిందండి పాపం. ఇంకా ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ కానీ, నడు నొప్పి కానీ ఇంకా ఎక్కువైపోయిందంట. ఇంకా వాడడం పక్కన పెట్టేశారు. రాత్రి తెచ్చారు ఇది. అయితే ఇప్పుడు ఇది మనం చేస్తున్నాం అంటే ఇది రిపేర్ చేయడం కాదు. ఎందుకంటే ఆల్రెడీ కాయిల్తో ఏదన్నా మనం బెడ్ కొనుక్కున్నామంటే ఈ రోజుల్లో 1 సంవత్సరం వరకే మహా అయితే. ఇంక దాని తర్వాత దాని లైఫ్ వాడుకోవాలి, లేదంటే పక్కన పాడేసుకోవడం. రిపేర్ చేయడం కూడా కావదు. ఇది చూసారా, దీనికంటే మామూలు కాయిల్ ఇంకోటి ఉంటుంది, అది 50 డెన్సిటీ కాయిల్. అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇది మామూలుగా దిగిపోయింది మొత్తానికి. ఇంక ఇప్పుడు ఏం చేసేది పనే లేదు ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాయిల్ ఈ రెండు తీసేసి కస్టమర్కి ఈ ఫోము 2 ఇంచ్ ఫోమ్ ఉంది, ఇది యూపీ షీట్ ఉంది, ఈ రెండు కలిపి పరుపుని చేసి ఇచ్చేస్తాను. కింద మామూలుగా యూస్ చేసేసుకోండి, వేస్ట్ అయిపోద్ది ఒకవేళ బయట పాడేసినప్పుడు అని చెప్పేసి అన్నాను. దీన్ని మాత్రం మనం ఇప్పుడు రీబౌండెడ్ ఫోమ్ చేస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు ఇంకోటి ఈ 4 ఇంచ్ రీబౌండెడ్ ప్లస్ 2 ఇంచ్ సాఫ్ట్ ఫోమ్ వస్తుంది. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇదైతే బాడీ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ బాగా యూజ్ అవుతుంది. బోత్ సైడ్స్ యూజ్